యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామ మాజీ సర్పంచ్ అండ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గడ్డం బాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో అన్న ప్రసాద వితరణ జరిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గూడూరు గ్రామ కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో ముష్కే జయపాల్ రెడ్డి, బింగి శ్రీనివాస్, దొనకొండ శ్రీనివాస్, జేరిపోతుల బాలయ్య, అంకాల శ్రీనివాస్, గోనకొండ మహేష్, తొర్రి కృషన్, దొనకొండ శ్రీరాములు, పొడిశెట్టి నరసింహ పలుసం, అశోక్, చిన్నాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అయిన శ్రీ గడ్డం బాలరెడ్డి గారికి జన్మదిన సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అతనికి అభిషేకం అర్చనలు చేయడం జరిగినది. అదేవిధంగా ఆయన ఈ 2025 సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కాలం గడపాలని మనసారా కోరుతున్నాం. గూడూరు గ్రామ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యావత్ భారతదేశానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 1వ తేదీన కాంగ్రెస్ నాయకులు శ్రీ గడ్డం బాలరెడ్డి గారి జన్మదిన సందర్భంగా గూడూరులో శ్రీ ఉమామహేశ్వర ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అర్చన చేయించి ప్రత్యేక పూజలు చేయించి వారి కుటుంబం ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలతో పాటు సుఖంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు గడ్డం బాలరెడ్డి గారు మంచి ఆరోగ్యంతో ఉంటూ ప్రజలకు ఇంకా మరింత సేవలు చేయాలి అని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. గ్రామం తరఫున మా యొక్క టీం తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈ అమ్మ నాన్న అనాథ పుణ్యక్షేత్రము చాలా బాగుంది. మేము డైలీ రోజు భక్తి టీవీలో ఛానల్లో వస్తుంది అమ్మ నాన్న అనాథ పుణ్యక్షేత్రం గురించి. నేను రెగ్యులర్గా చూస్తాను. ఈరోజు మాత్రం పర్టికులర్గా చూసినాము. చాలా బాగుంది. దీనికి ప్రతి ఒక్కరూ అందరూ సహకరిస్తే ఇంకా చాలా బాగుంటుందని అందరికీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా గూడూరు మాజీ సర్పంచ్ గడ్డం బాలరెడ్డి బర్త్డే. దానికోసం మేము ఇక అమ్మ నాన్న అనాథ పుణ్యక్షేత్రానికి సందర్శించి ఎంతో కొంచెం డొనేట్ చేశారు బాలరెడ్డి గారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామం గూడు బీబీనగర్ మండలం గూడూరు గ్రామం నుంచి ఈరోజు నూతన సంవత్సరం రోజు మా గ్రామ సర్పంచ్ గారి బర్త్డే జన్మదినం కావడం వల్ల ఇక్కడ అమ్మ నాన్న పుణ్యక్షేత్రానికి వచ్చి 10 మందికి అన్నప్రసాదాలు చేద్దామని నిర్ణయం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. మా వంతు సహకారం ఇవ్వడం జరుగుతున్నది. మాలాగా చాలామంది అమ్మ నాన్న పుణ్యక్షేత్రం ఉన్న అనాథలకు తమ వంతు సహకారాలు అందించి ఈ పుణ్యక్షేత్రాన్ని కొద్దిగా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం.